ఈరోజు వచ్చేసైతే మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. అది కూడా ఏందంటే మన విలేజ్ టైప్‌లో ఎట్లా చేస్తారని చెప్పి మేమైతే చేయబోతున్నాం. అది కూడా ఏందంటే ఇంకోటొచ్చేసి మనం ఇంతవరకైతే ఫ్రైడ్ రైస్ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైమ్ చేస్తున్నాం అన్నట్టు. ఎలా ఉంటదేమో మాకు కూడా టేస్ట్ గిట్ల ఏం తెలవది. ఇప్పుడైతే మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి దానికోసం అని చెప్పి మనమైతే ముగ్గుడైతుంది కదా! ముగ్గుడైతే ఫస్ట్ అయితే పెట్టుకుందాం. ఇది పొయ్యయితే మేము ఆల్రెడీ ఫస్టే పెట్టినాం. ఎందుకంటే మనం అన్నం ఉంటది కదా! అన్నం పెట్టుకొనైతే అన్నాన్నయితే ఆరబెట్టుకున్నాం మేము ఇంతసేపు. ఇప్పుడైతే మనమైతే నూనె అయితే పోసుకుందాం. ఇప్పుడైతే మనమైతే నూనె అయితే పోసుకున్నాం కదా! కొంచెం నూనె అయితే గరం కావాలి. గరం అయిన తర్వాత మనమైతే గుడ్లయితే పెట్టి పోసుకుందాం. మేము ఇంటి గుడ్లు ఎందుకు పెట్టి పోసామంటే మేమైతే కేజీ రైస్ ఉంది కదా! కేజీ రైస్‌నైతే చేసుకున్నాం అన్నమాట. దాంట్లో నుంచి ఇంటి గుడ్లే చేసుకున్నాం. ఇగ మా వాడు కూడా ఏసేయి అన్నాడు అందుకని. ఇప్పుడైతే మేమైతే కొంచెం గోరించుకుంటాం. ఒక 2 నిమిషాలైతే దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా! దానికోసం వచ్చేసి మేము ఏం చేసామంటే ఇక్కడ క్యాబేజీ, ఇంకోటి క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అయితే కోసైతే పక్కనైతే పెట్టుకున్నాం. వాడు తింటనే ఉన్నాడు చూసుకో. ఏముంది క్యారెట్ అని. గ్యారెంటీ ఏనుంటది. మనకిప్పుడు ఏం చేద్దామంటే ఇదొక 2 నిమిషాలు గోలిన తర్వాత ఇవైతే అన్నేసుకుందాం ఇగ మనం. ఇప్పుడైతే ఇదైతే గోలింది. ఇది మనం ఏం చేద్దామంటే ఇవన్నీ ఏసుకోవాలి ఇగ. యూనియన్ చూసి బాగా అయిందనుకోవచ్చు కానీ అంతేం కాదు. మళ్ళా రైస్ అయితే మొత్తం సెట్ అయిపోద్ది. మేమైతే అల్లం అయితే ఏసుకుంటాం. ఇప్పుడైతే మనకైతే ఇవైతే గోలినాయి. ఇప్పుడు రైస్ అయితే ఏసుకున్నాం రైస్. మొత్తం కేజీ రైస్ అయితే ఏసుకుంటున్నాం మేము. రైస్ చూసుకోవచ్చు. నూనె ఇట్లా ఏమి ఎక్కువ పడలేదు. కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము మాల్ మసాలా అయితే ఏసుకుంటాం. ఇప్పుడైతే ఎత్తున్నా. చూద్దాం. ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసుకుంటున్నాం మనం కొంచెం. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాం కొంచెం. బ్లాక్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాం.
ఇదైతే కలుపుకున్నాం ఒకసారి, కింద మాడిపోయినట్టు అవుతుంది అంతే. కూర్చుంటే కలిపితే అవుతుంది, అందుకే లేచి కలుపుతున్నాం. ఇప్పుడైతే మనం మసాలా వీటిలో ఎన్ని వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే సాసులు అయితే పోసుకుందాం. మనం రెడ్ చిల్లీ పోసుకున్నాం, ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ అయితే పోసుకుందాం. ఇప్పుడైతే మనం సోయా సాస్ పోసుకుందాం. మనం అన్ని సాసులు పోసుకున్నాం, లాస్ట్లో అయితే వెనిగర్ అయితే యాడ్ చేద్దాం. ఇవైతే ఒకసారి టేస్ట్ అయితే చేస్తా ఎలా ఉందండి. అదిరిపోయింది, ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడైతే ఇది కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనం కలుపుకొని దాని తర్వాత తీసాం. మా వాళ్ళతో టేస్ట్ ఇట్లా చేపిస్తా ఎలా ఉందని చెప్పి. మనకైతే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం. సో గైస్ మనకైతే ఫైనల్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే దిస్తున్నాను నేను. ఇప్పుడైతే మేమైతే స్పూన్ అయితే ఏం తెచ్చుకోలేము, ఓన్లీ చేతితో తింటున్నాం. ఇంకోటి వచ్చేసి అరే తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నారు, ఓకేనా? ఓకే. కొంచెం లైట్ ఉప్పు ఎక్కువైనట్టు, లైట్గా మంచిగా ఉంది. ఫస్ట్ టైం చేసి నాకు అందుకనే ఓకే గాయ్స్, ఫైనల్ అయితే మేమైతే ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ చేసినాం, తింటున్నాం. టేస్ట్ కూడా అదిరిపోయింది. వీడియో కోసం అని కాకుండా నిజం చెప్తున్నాం, మంచిగా ఉంది.
వీడియో నచ్చినట్టయితే గనుక వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు. మళ్ళీ మనం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ. బై బాయ్.